సమయం ఇటు విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇందక్కడ సేవకులు చెప్పిన విధంగా దేవుని యొక్క చిత్తం వాస్తవానికి సంఘం కానీ అయ్యగారు కానీ నిజానికి నాకు తెలీదు. నా సన్నిహితులు, నా స్నేహితులు అయిన సువార్త గాయకులు జోసెఫ్ అయ్యగారు పరిచయం ద్వారా ఆయన ద్వారా మరి సంఘానికి నేను నడిపించడం జరిగింది. నిజానికి దేవుడి యొక్క తలంపులు మన తలంపుల కంటే గొప్పవి, ఉన్నతమైనవి. సో అలాంటి దేవుని యొక్క తలంపులు మీ ఎడల నా ఎడల కూడా కలిగి ఈ దినమిక రీతిగా దేవుని మధ్యకి నన్ను నడిపించారు. కాబట్టి ఇక్కడికి నడిపించబడడానికి నా స్నేహితులైన పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు, జోసెఫ్ గారికి, అలాగే సంఘ కాపరి గారికి కూడా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ కూడికలకు మంచి పేరు పెట్టబడింది. ఏంటి ఆ పేరు చెప్పండి అమ్మ, చెప్పాలా? ఆత్మాభివృద్ధి కూడిక. నిజంగా నాకు చాలా ఇష్టమైన పదం అన్నమాట. ఆత్మాభివృద్ధి కూడిక వండర్ఫుల్. నేను అది చూడగానే చాలా సంతోషించాను అన్నమాట. సో నిజమే, దేవుడు మన ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే ఆత్మలో అభివృద్ధి పొందడం. హల్లెలూయా. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకే దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుంది, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు ఎలా ఉండాలంట? సుఖముగాను సౌఖ్యంగా. కాబట్టి మొదటిది ఏంటంటే ఆత్మలో అభివృద్ధి పొందడం. ఆత్మలో అభివృద్ధి పొందడం మంచిది. ఆత్మలో అభివృద్ధి అనేది మనందరికీ చాలా అవసరం. అయితే ఆ ఆత్మ అభివృద్ధి పొందాలంటే నేను ఏం చేయాలి? ఈరోజు నా ముందు లేక నా మనసులో దేవుడు పెట్టినటువంటి ఒక భారం లేక ఒక అంశము మీతో పంచుకోవాలని నా ఆశపడుతున్నా. అదేంటంటే చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 56వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. అంతటి వారు మరి యొక్క గ్రామములకు వెళ్ళి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వాళ్ళతో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేందుకు మొదట నాకు సెలవు ఇమ్మని అడుగుగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఏమండి యేసు ప్రభు వారు ఒకరిని మాత్రమే రా అని పిలిచారు. మొదటి వాడు నేను వస్తాను అని అన్నాడు. మొదటి వ్యక్తి ఆయన చూడగానే నేను మీ వెంట వస్తానంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఆకాశ పక్షులకు ఏమున్నాయి? గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. కాబట్టి ఆ వ్యక్తి వచ్చాడా? రాలేదు. రెండో వ్యక్తిని ప్రభువే అన్నాడు, నీవు నన్ను నా వెంట రమ్మని అన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే మొదట నా తండ్రిని పాతి పెట్టుకుంటున్నాడు. ఏమంటే దేవుడు పిలవగా రాని వ్యక్తి దేవుడు పిలవకపోయినా వస్తానన్నా ఇక్కడ 2 కేటగిరీలు. 3వ కేటగిరీ, ఈయన పిలవకపోయినా నేను వస్తానని చెప్పి మొదట ఎక్కడికి వెళ్ళాలా?
ఆ తండ్రి సమాధి. నా ఇంట్లో పర్మిషన్ తీసుకుని రావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో ఇక్కడ రెండు గుంపులు కలిగిన ప్రజలు మనం చూస్తున్నాం. మొదటి గుంపు ఏంటంటే పిలవకుండా వచ్చే గుంపు. రెండో గుంపు ఏంటంటే పిలిచిన రానివారు. మూడేంటి పిలిస్తే వచ్చేవారు. వీళ్ళు ఎక్కడున్నారు అని అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు వారు చూడండి. మత్తయి సువార్త 4:19 యేసు ప్రభు వారు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరుగా చేతులను వారితో చెప్పును. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. మూడు గుంపులు మనం చూస్తున్నాం. అక్కడ రెండు గుంపులు ఏమండి, పిలవకుండా వచ్చే గుంపు, పిలిచిన రాని గుంపు. పిలిచిన వెంటనే పనిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించే మనుషులు. ఈరోజు ఈ మూడు గుంపులు కలిగిన వారు ఏమండి సమాజంలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఈ పిలుపు విని వచ్చిన వారు మనమంతా. హల్లెలూయా. ఈ పిలుపు విని వచ్చేవారు మనమంతా. నేను 25 సంవత్సరాల క్రితము ఇదే పిలుపు విన్నాను. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ మాట నా జీవితాన్ని మార్చేసింది. నా జీవితం ఎంత భయంకరమైందంటే ప్రియులారా, నా కుటుంబంలో ఎవరు క్రీస్తుని నమ్మలేదు. నేను ఒక్కనే. నేను ఎలాంటి వ్యక్తిని తెలుసా? రౌడీగా ఎయిర్ ఫోర్స్ అనే జాబ్ ఉంటుంది తెలుసా మీకు? ఎయిర్ ఫోర్స్ గాలికి తిరుగుతూ ఉంటారు. అలాంటి గాలికి తిరుగుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూ, మరి అలా కాకుండా ఇంట్లో బాధ్యతలు, మా తండ్రి గారు చనిపోయినప్పుడు బాధ్యతలు కూడా నా మీదకి రాగా, నేనండి చిన్ననాటి నుంచి ఎంతో భక్తి భావనతో నా కుటుంబం నన్ను పెంచింది. మా అన్నయ్య విష్ణు సహస్రనామాలు 108 శ్లోకాలు చదవకపోతే నాకు టిఫిన్ పెట్టేవాడు కాదు. పిల్లరా, నేను భక్తి చాలా చేశాను. దేవుడు ఎవరో అని అంటే నాకు తెలిసిన వారందరినీ నేను మొక్కాను. కానీ నా కుటుంబంలో పేదరికం, నా కుటుంబంలో ఉన్న వేదన, నా కుటుంబంలో ఉన్న శ్రమలు ఏమాత్రము కూడా పోయేవి కాదు. ఎంతో భక్తి. నా భక్తి భావనకి మెచ్చి మా వీధిలో ఉన్న పెద్దలు నన్ను ఒక ఆలయానికి ఏం చేశారో తెలుసా? దాన్ని ఆలయానికి ఒక పూజారిగా నన్ను నియమించడం జరిగింది. ఆ టెంపుల్ నేను చూసుకుంటుండేవాడు. నేను నా ఫ్రెండ్ క్రైస్తవ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాడిని నేను విమర్శిస్తూ ఉండేవాడు. మీ దేవుడు అని ఒక పాట పాడుతూ నేను హేళన చేస్తూ ఉండేవాడు. అలాంటి జీవితం నాది. ప్రియులారా, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతూ, సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తూ, నా మనసుకు నచ్చిన దాన్ని, మనుషులు మెచ్చేదాన్ని చేస్తూ, దేవుణ్ణి ఎరుగక, సత్యాన్ని ఎరుగక, సత్యానికి దూరంగా బ్రతుకుతూ నా జీవితంలో ఎన్నో కోల్పోయాను. కానీ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? దేవుడు తన మాట చేత నన్ను రక్షించుకున్నాడు. ఆ పిలుపు ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్య జనం నా యొద్దకు రండి. ఆ పదం, ఆ మాట నన్ను దేవుడి దగ్గరికి నడిపించాడు. నా స్నేహితుల దగ్గరికి నేను వెళ్ళగా, చనిపోవాలి అనుకునే ఆ ఆలోచన నాకు కలగగా, నా స్నేహితుడు క్రీస్తు దగ్గరికి నన్ను నడిపించినప్పుడు మొట్టమొదటిగా వాక్యం విన్నాక నేను విశ్వసించలేదు. కానీ పరిశీలన చేశాను 2 సంవత్సరాలు. పరీక్షించని ఈ క్రీస్తు నిజముగా దేవుడా అని నేను పరిశీలన చేసి తెలుసుకున్న సత్యమైన దేవుడు ఈయన. హల్లెలూయా.
ఈరోజు నీవు నేను వెంబడిస్తున్న లేక పిలుపు అందుకుని వచ్చిన మనము ధన్యులము. ఆమేన్. కాబట్టి ఈ ధన్యత ప్రభువు తన పిలుపు ద్వారా మనకి అనుగ్రహించారు. ఆయన సువార్త మన యొద్దకు రాగా మనం ఆయన సత్యాన్ని అంగీకరించి ఆయన సువార్తను అంగీకరించి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనను అంగీకరించడము జరిగింది. అయితే దేవుణ్ణి అంగీకరించిన మనం, ప్రభువుని సేవిస్తున్న మనం ఏమంటే నిజముగా ఈ పిలుపునకు విలువనిచ్చి జీవించుచున్నామా? నా ప్రశ్న ఏంటంటే, ఆత్మీయ అభివృద్ధి కలగాలి అని అంటే మొదట నీ పిలుపు ఎంత గొప్పదో నీవు ఎరిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నేను మరలా చెప్తున్నా, ఆధ్యాత్మిక అభివృద్ధి నీ జీవితంలో కలగాలంటే సత్యమైన వాడు, నిజమైన వాడు, సర్వశక్తిమంతుడు, మృతుల నుంచి లేచిన ఈ పునరుత్థానమైన ప్రభువు యొక్క శ్రేష్టమైన నీ పిలుపు ఎంత గొప్పదో నువ్వు గ్రహించుకున్నప్పుడు, ఈ పిలుపు ఎలాంటిదో నువ్వు గ్రహించుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ నీవు ఆత్మలో అభివృద్ధి పొందగలవు. చూడండి, ఏమండి, ఆయన తన శిష్యులను ఇక్కడ పిలిచాడు. పిలిచిన వీరు ఆయనను వెంబడించారు. వెంబడించిన తర్వాత వారికి ఒక బాధ్యత ఇచ్చే ముందు ఆయన మరలా వీరిని పిలిచారు. చూడండి, పిలిచారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 3:13లో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. హల్లెలూయా. వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఏమంటే యేసు ప్రభువు ఎవరిని పిలిచారు? ఆయనకి ఇష్టమైన వారిని పిలిచారు. పిలువగా వారు వచ్చారు. వారు వచ్చి ఆయనతో పాటు కూర్చున్నారు. ఏమంటే ఆయన పిలుపు ఎంత గొప్పదంటే చూడండి, మనం ఈ సమాజంలో చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా, మనల్ని పిలుస్తూ ఉంటారు. చాలా పిలుపులు ఉంటాయి. ఏ పిలుపులవి? ఏ పిలుపులమ్మా? పెళ్లి పిలుపు, ఫంక్షన్ పిలుపు, ఇన్విటేషన్ అంటే పిలుపు, ఇవన్నీ పిలుస్తారు. ఒక మాట చెప్పనా మీకు, పిలుపు ఎప్పుడు విలువైనది ఉంటుందంటే పిలిచిన వారి యొక్క విలువను బట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన మనల్ని పిలిచారు అనుకోండి, అది మామూలుగా తీసుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అయ్యగారికి ఇన్విటేషన్ పంపించారు అనుకోండి, ఏమండి ఎలా ఉంటది? ఆ ఇన్విటేషన్ విలువ యోగ్యంగా ఉండదు. ఎందుకు? పిలిచిన వారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఎవరు? రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పిలుపు ఏమిటి? పిలిచిన వాణిని బట్టి ఆ పిలుపు యొక్క విలువ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏమిటి? తన దేవుడు మరి ఈ యొక్క పిలుపు, పిలిచిన వారికి బట్టి ఉన్న విలువైన ఈ పిలుపు, మరి మనల్ని పిలిచిన వారు ఎవరండి? సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరైనా సృష్టికర్త. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడు, జీవము కలిగిన దేవుడు, మహిమా స్వరూపి. ఆయన మనల్ని పిలిచాడు. చూడండి, ఆయన పిలుపులో ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటో మనం ఈ యొక్క సమయంలో పరిశీలన చేద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 1:10. 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపని బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఏమన్నా? ఆయన మనల్ని రక్షించుటకు ఏ పిలుపుతో పిలిచాడు? పరిశుద్ధమైన పిలుపు. దేని కొరకు ఈ పిలుపు అంటే ఇందులో ఉంది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మనలను రక్షించడానికి. ఆయన పిలుపు పరిశుద్ధమైనది, అది యోగ్యమైనది, అది దేనితోనూ సరి చెయ్యబడనిది. హల్లెలూయా. అంత గొప్ప ఉన్నతమైన పిలుపుతో దేవుడు నిన్ను
పిలిచాడు. ఆ పిలుపు పరిశుద్ధులతో కూడినది. రెండవదిగా చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకై దేవుడు మనల్ని పిలిచదు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చాలమ్మా. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే ఆ పిలుపు పరిశుద్ధమైనది, ఆ పిలుపు పవిత్రులుగా జీవించుటకు. హల్లెలూయా. ఆయన పిలుపులో పరిశుద్ధత ఉంది. ఆయన మనం రక్షించాడు. అయితే మనము పరిశుద్ధతగా జీవించడానికి పిలువబడ్డాం. రెండోది. మూడోది, ఏమండి, దేని కొరకు ఆయన మనల్ని పిలిచాడనంటే చూడండి, వాక్యము మరొక చోట ఎలాగైనా సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. హల్లెలూయా. ఎవడి ఎంత గొప్ప! ఎంత గొప్ప కృప అంటే దేవుడు తన పిలుపు, ఆయన పిలుపు పరిశుద్ధమైనది. మనము పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డాం. ఏమంటే మూడవదిగా తన కుమారుని యొక్క స్వారూప్యతలోనికి మనలను మార్చుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ వచనాలు దేనిని మనకు తెలియచేస్తున్నాయి? ఈ వచనాలు మనకు దేనిని తెలియచేస్తున్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడి పిలుపులో పరిశుద్ధమైన పిలుపు ఉంది. ఆయన పిలుపు పరిశుద్ధమైనది. ఆయన దేవుని కొరకు జీవించుటకు పిలిచాడనంటే మనము పరిశుద్ధులుగా జీవించుటకు పిలిచాడు. ఏమంటే మన జీవన విధానం ఎలా ఉండాలంటే అపవిత్రులుగా జీవించడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. మరి దేని కొరకనంటే పరిశుద్ధులుగా జీవించుటకు. సో నీవు ఆత్మీయ అభివృద్ధి పొందడం అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుడు నిన్ను పిలువగా, దేవుడు పిలుపునందుకున్న నీవు, దేవుడి పిలుపునందుకున్న నేను, మనము దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా ఏం చేయాలా? జీవించగలగాలి. అపవిత్రులుగా కాదు. ఏమన్నా ఆ పిలుపుని అలక్ష్యంగా చేసేవారుగా కాదు, కానీ దేవుడి యొక్క పిలుపుకు విలువనిస్తూ, దేవుడి యొక్క పిలుపుకు మనము విలువనిచ్చేవారుగా జీవించేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని పిలువగా మనము ఈ స్థలం ముందు ఉన్నాం. అయితే అపవిత్రులుగా మనం జీవిస్తున్నామా, లేక పిలుపుకు తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనేది మనము పరిశీలన చేసుకోవాలి. నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన సృష్టికర్త. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ దేవుని విషయంలో ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించగలుగుతూ ఉన్నావా? ఆత్మీయ అభివృద్ధి ఎప్పుడు మన జీవితాల్లో కలుగుతుందో తెలుసా? ఎప్పుడు మన జీవితంలో కలుగుతుందో తెలుసా? ఆయన పిలుపుకు తగినట్లుగా నీవు జీవించినప్పుడు. మీరు ఎక్కువ వచనాలు నేను చెప్పను, కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీవు పరిశుద్ధులగునికే పిలిచాడు దేవుడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికే పిలిచాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు లోకాశలో పడి ఏమని దేవుడి పిలుపుని పక్కన పెట్టి బ్రతకడానికి కాదు దేవుడు నిన్ను పిలుస్తా. నీకు దేవుడు రక్షణ ఇచ్చింది దేనికో తెలుసా? నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని, నువ్వు ఆశీర్వదింపబడాలని. ఇంకో విషయం తెలుసా? నీవు ఫలించాలని. హల్లెలూయా. ఏదైతే ఆది కాండములో ఆదాము అవ్వను దేవుడు మీరు ఏమవ్వాలా?
ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పాపము ద్వారా కోల్పోయిన ఆ దీవెన క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకి ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు మనమందరము ఆయన పిలుపుని విని మనమందరము ఈ సమయంలో ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఆ ప్రభువుని మనం అంగీకరించి ఆయనను వెంబడిస్తున్నాం. అయితే మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధమైన మార్గములో జీవించగలుగుతూ ఉన్నావా? పాపము నుండి వేరుపరచబడ్డ నువ్వు, ప్రభువా ఇదిగో నా పాపాలు నువ్వు క్షమించావు అని క్షమాపణ పొందుకున్న నీవు మరలా తిరిగి కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా తిరిగి మరలా దేవుణ్ణి బాధపరిచే జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. ప్రియులారా, ఈ మార్పు లేకపోతే దేవునికి దగ్గరగా లోకానికి దూరంగా నువ్వు జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కట్టుకొనొచ్చు. నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక దేవుడి పిలుపుకు తగినట్లుగా ఆయన కుమారునికి స్వారూప్యతలోనికి నువ్వు రావాలన్నదే ఆత్మాభివృద్ధి. హల్లెలూయా. నువ్వు దినదినము కూడా దేవునికి సమీపస్తుడుగా అవ్వాలా. నువ్వు దినదినము కూడా దేవుళ్ళో వృద్ధి పొందుతూ ఉండాలి. విశ్వాసతలో నువ్వు కట్టబడుతూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు కట్టబడుతూ ఉండాలి. కాబట్టి ఆయన పిలుపు చాలా శ్రేష్టమైనది. ఆయన పిలుపు పరిశుద్ధమైనది. ఆయన నిన్ను ఏదో చాలా మంది ఎలాగా ఫీల్ అవుతుంటారంటే, దేవుడు నేను అనుకోకుండా లేదు అనుకోకుండా రక్షించు. ఇక్కడ అందుకనే రోమిలకు రాసిన పత్రికలు చాలా క్లియర్ గా ఉంది. ఆయన నియమించాడంట మొదట. అవునా? ఏమంటే ఆయన ఏమంటున్నాడు? ముందుగా నిర్ణయించను, ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులకు తీర్చాడు, ఎవరిని నీతిమంతులకు తీర్చాడో వారిని దేవుని కొరకే మహిమగా చేశాడు. ఆయన మహిమ పరిచయం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ లేమండి. దేవుడి యొక్క ప్రణాళికలో నువ్వు నేను ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక మన మీద ఉంది. ఏంటో ప్రణాళిక తెలుసా? నువ్వు ఇలా ఉండడానికి కాదు, దేవుడిలో నీవు అభివృద్ధి పొందడానికి, దేవుడిలో నీవు ఆశీర్వదించబడ్డానికి, దేవుడిలో ఆయన పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవిస్తూ ఆయనలో మరింతగా వృద్ధి పొందొచ్చు, అనేకులకు దీవెనకరంగా నువ్వు ఉండడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పిలువబడిన ఆ పిలుపు, ఎవరు నిన్ను పిలిచారో ఆ పిలుపు యొక్క యోగ్యత ఎవరు బట్టి ఉంటుంది అన్నాను? పిలిచేవాడిని బట్టి. కాబట్టి ఆయన పిలుపు విలువైనదిగా నువ్వు ఎంచితే ఆయనకు నువ్వు విలువనిచ్చినట్టే. హల్లెలూయా. ఈరోజు పిలుపుకు తగిన జీవితాన్ని జీవించకుండా, పిలుపుకు తగిన బ్రతకకుండా, నా ఇష్టం, నా జీవితం, నేను ఎవరికి సంజేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా క్రమం లేకుండా దేవుడి వాక్యానుసారమైన జీవితము జీవించకుండా చాలా మంది యవనస్తులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఎవరైనా సరేనండి, సేవకులు చెబుతున్న మాటను తడిచెవును పెట్టి దేవునికి విలువ ఇవ్వకుండా, అంటే దాని అర్థం నీ పిలుపుకు విలువ నువ్వు ఇవ్వకుండా, దేవుడి మాటకు విలువ ఇవ్వకుండా నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎన్నటికీ కూడా నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందలేవు. ఈయన మాట చెప్పున చాలా మంచి మాట. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్తారు. ఆ ఉపమానం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఇద్దరు కూడా ఇల్లు కట్టుకుంటారు. ఒకడు ఏం చేస్తాడంటే పునాది ఇసుక మీద వేస్తాడు, ఇంకో వ్యక్తి ఏం చేస్తాడంటే పునాది బండ మీద వేస్తాడు, రాయి మీద వేస్తాడు. ఇసుక మీద కట్టేవాడు ఇల్లు నిర్మాణం అవుతుంది, ఆ ఇంటిలో నివసిస్తాడు. కానీ గాలి తుఫాను రాగా అది ఏమైంది? కొట్టుకుపోయింది. రాతి మీద తన గృహము కట్టుకున్నవాడు అదే తుఫాను, అదే గాలి, అదే శ్రమలో వేదనలు కలిగినప్పుడు అది ఎలా ఉంది? స్థిరముగా ఉంది. అక్కడ అంటాడు ప్రభు, ఇదిగో నా ఈ మాట చెప్పిన చేయవాడు ఇలాగున జీవిస్తా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇద్దరు దర్శనాలు ఒకటే, ఇద్దరు కట్టిన ఇల్లు ఒకటే, ఇద్దరుకున్న ఆశ ఒకటే, ఇద్దరుకున్నటువంటి ఆ యొక్క పెట్టుబడి ఒకటే.
కానీ ఏమంటే ఇద్దరికి ఒక తేడా ఉంది, ఒకడు బుద్ధి కలిగినోడు, ఒకడు బుద్ధి లేదు. కాబట్టి బుద్ధి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడి మాట మీద తన యొక్క విశ్వాసాన్ని నిర్మించుకుంటాడు, దేవుడి మాట మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు, దేవుడి పిలుపు విలువైనదిగా ఎంచి తను తాను నిర్మించుకుంటాడు. అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారని అంటే వారి జీవితంలో శ్రమలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ వ్యక్తి ఏమాత్రము కృంగిపోడు, కూలిపోడు, నాశనమునకు వెళ్ళడు. అదే ఆ జ్ఞానము లేని వ్యక్తి, బుద్ధి లేని వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డ తన ఆలోచన చెప్పిన తను నిర్మించుకోగలుగుతాడు. చివరికి ఏమవుతుంది? కష్టాలు రాగా, బాధలు రాగా, శ్రమలు రాగా అది కోల్పోతుంది. తను ఏదైతే కావాలనుకున్నాడో ఏదీ తనకు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదైతే పాపం ద్వారా నువ్వు కోల్పోయావో అది క్రీస్తు ద్వారా ఇవ్వడానికి దేవుడు నీ పైన ఒక ప్రణాళిక కలిగి నిర్ణయించి ఆయన పిలుపుతో నిన్ను పిలుచుకొని ఆయన సన్నిధిలో నీకు రక్షణ అనుగ్రహించి నిలవబెట్టిన ఈ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆయన పిలుపుకు నువ్వేమవాలా? విలువనిచ్చేదానిగా ఉండాలి. ఆయన పిలుపుకు తగినట్లుగా నీవు జీవించగలగాలి. ప్రియులారా, జీవించగలగాలి. నా జీవితంలో వ్యర్థతను అనుసరించినప్పుడు, నా స్వబుద్ధిని ఆలోచన చేసుకుని నేను బ్రతికినప్పుడు దేవుడి ప్రణాళిక నుంచి బయటకు వెళ్ళిపోయాను. దేవుడు నాతో మాట్లాడాడు. తెలుసా? ఇదిగో నేను వాడుకుంటాను. కానీ ఈ కుటుంబ పరిస్థితులు చాలా మంది మనం రక్షించబడిన కొత్తలో, బాప్తిజం ముందు కొత్తలోనండి అలా చూస్తారేంటి? అవునా? ఎలా ఉంటాం చెప్పాలా? ఎలా ఉంటామమ్మా? ఎలా ఉంటా? తారాజువలో ఉంటారు కదా, జువ్వే. అసలు నువ్వు పట్టుకునేది ఏమవుద్ది? పాస్ గారు ఏం చేద్దాం? దేవుడి కొరకు ఏదైనా ఫైర్ ఫైర్ ఫైర్, అవునా? ఫైర్ అందరూ కూడా ఎంతో ఉద్యమం మాట ప్రభు కోసం ఏం చేయాలి పరిగెట్టేస్తూ ఉంటాం. కొన్ని నాళ్ళు అయిన తర్వాత ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? చాలా. ఆ తర్వాత ఏమవుద్దో తెలుసా? ఈ జువ్వ కింద నుంచి ఏం రాదు, నిప్పు రాదు, ఇది పైకి నిప్పు రాదు, పైకి వెళ్ళదు, రెండు జరుగుతాయి. అవునా? నేను కూడా అలాగే నా కుటుంబ పరిస్థితులతో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా చాలా నా వివాహం అయిన తర్వాత ఈ పిలుపుని పక్కన పెట్టి నా జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించాను. దేవుడు ఎలాంటి వాడు తెలుసండి? ఎవరిని ఎలాగా కరెక్షన్ చేయాలో ఆయన తెలుసు, ఎవరిని ఎలాగా సరి చేయాలో ఆయన. దేవుడు ప్రణాళికలో కానీ మనం ఉంటే ఎక్కడికి పోదాం. దేవుడు మా చిన్ననాటి తనంలో చెవిలా తిప్పారు పెద్దలు, ఇప్పుడు చెయ్యనట్లేదు. అవునా? చెవిలా తిప్పితే ఆడు ఎలా లొంగిపోయేవాడు మాట. అలాగే దేవుడు అలా తిప్పి తన పనికి మరలా నన్ను పిలుచుకోండి. అప్పుడు దేవుడు ప్రాణులకు దూరంగా బ్రతికాను. నేను ఆరోగ్యం నష్టపరుచుకున్నాను తెలుసండి, నేను ఆర్థికంగా నష్టపోయాను. వేదన బాధలతో కృంగిపోయి ఇంకా జీవితం ఎందుకు, చనిపోతే బాగుండని నేను అనుగల నా హెల్త్ మరణం వరకు వెళ్ళిపోయింది. డాక్టర్ ఏమన్నారు తెలుసా? ఒకేసారి నా జీవితంలో మూడు అటాక్లు వచ్చినాయి. ఒకటి టీబీ, 2 షుగర్, 3 లోపల ఆ ఫ్లూయిడ్ బాగా ఇదైపోయి చాలా నీరసం అయిపోయి ఇంకా బ్రతుకుతానో లేదా అని క్వశ్చన్ అనమాట. ఆ పరిస్థితుల్లో దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డ, చెప్తే నమ్మరు, దేవుడి సన్నిధిలో నేను కన్నీరు కాచి రాత్రులు ప్రభువా ఏంటి నా జీవితం, చిన్న బిడ్డ, భార్య, నా బ్రతికేంటని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేమో తెలుసా? నీకు 32 దినాల్లో హెల్త్ ఇస్తానన్నాడు. ఎన్ని రోజులు? 32 దినాలు. నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. ఎలాగ హౌ అని నేను అడగలేదు, కానీ ప్రభువా నాకు గాని ఆరోగ్యం ఇస్తే నేను నీ సేవ చేస్తున్నాను. దేవుడు 32 రోజుల్లో నాకు తిరిగి ఆరోగ్యము
అనుగ్రహించి, ఎవరి దగ్గరికి నడిపించాలో ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గరికి నేను నడిపించాడు. ఏమండి నిలబడ్డాను, హెల్త్ మళ్ళీ దేవుడు ఇచ్చాడు, చక్కని ఆరోగ్యం. ఏమండి డాక్టర్ ఆశ్చర్యపోయాడు, ఓ వండర్ఫుల్, నిజంగా దేవుడే నీ ఎడల కనికరము చూపాడు. ఏమండి అప్పటి నుంచి నేను ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా ఇదిగో నీ పిలుపుకు బయట నేను బ్రతకను నాయన, దయచేసి నన్ను క్షమించు, నీ కొరకు నేను ఒక్కరికైనా దీవెనకారకంగా నేను ఉండాలని నేను ఆశపడి దేవుడి దగ్గర ప్రార్థించగా దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను ఆయన సేవలో వాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసండి, ఈ రోజునండి సంఘములో, ఈ రోజు విశ్వాసుల్లో ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా? ఆయన పిలుపు ఎంత ఉన్నతమైనదో గ్రహింపలేని స్థితిలో మనం జీవించేస్తున్నాం. పిలుపుని పక్కన పెట్టి మన సమృద్ధిని ఆధారం చేసుకుని మనం జీవించేవారుగా ఉంటూ ఉన్నాం. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అభివృద్ధి పొందాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దేవునిలో ఫలాభివృద్ధి పొందాలంటే నీవు ఎలా ఉండాలో తెలుసా? ఆయన పిలుపుకు విలువిచ్చి నువ్వు జీవించగలగాలి, ఆయనకు దగ్గరగా నువ్వు బ్రతకగలగాలి. ఆయన పిలుపును పొందిని నీవు ఆయనకు విలువనిచ్చి నీ జీవితము ఆయన మార్గములో నడిపించుకోగలగాలి. రెండోదిగా చూడండి, అక్కడ ఆయన అంటున్నాడు మార్కు సువార్త 3:13లో, మార్కు సువార్త 3:13లో, వారు తనతో కూడా ఉండనట్లును అనే మాట. వారు తనతో కూడా ఉండనట్లును. ప్రియమైన దేవుని బిడ్డ, రెండవది ఏంటో తెలుసా? ఆత్మీయ అభివృద్ధిలో నువ్వు ఎదగాలంటే, అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? లోకంలో ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? నీ సొంత ఆలోచనలో నువ్వు జీవించకూడదు. నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? ఏమండి ఉండరాని స్థలంలో నువ్వు ఉండకూడదు, కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. వీరు ఎక్కడ ఉన్నారు? పిలుపునందుకునే ఈ యొక్క శిష్యులు అంటే ఆయనతో ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు మనము ఆయనతో ఉండగలిగే జీవితాలు మనకు చాలా ప్రాముఖ్యం. ఆయనతో ఉండాలి. ఎందుకు ఉండాలి ఆయనతో అనే ప్రశ్న మనకి తలెత్తుతుంది. ఎందుకు ఉండాలి ఆయనతో అంటే నేను రెండు నాతో చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9లో, 1 కొరింథీ 1:9, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఏమని ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు? ఆయనతో మనం ఎందుకు ఉండాలనంటే సహవాసం చేయడం. అదేనమ్మా, ఏమన్నా ఆయన పిలుపు, ఆయన మనల్ని పిలిచాడు, పిలుపుకు విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వడం కాదు, ఆ పిలుపు దేని కొరకంట? ఆయనతో సహవాసము చేయటానికి. ఆయనతో సహవాసం చేస్తే మనకి ఏమొస్తుంది? ఆయనతో సహవాసం చేస్తే మనం ఎలా ఉంటాం అని అంటే ప్రియులరా, మన పాపములు క్షమించబడతాయి కదండి. 1 యోహాను పత్రిక 1:7, 8, 6, 7, 8, 9 చదివితే అక్కడ ఉంటది, ఏమన్నా ఆయనతో సహవాసముగా ఉండని ఎడల కదా, అన్యోన్య సహవాసము ఉండని ఎడల అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే అభివృద్ధికి ఆటంకం ఏంటి? నీ పాపం. అభివృద్ధికి అభ్యంతరం ఏంటి? నీ అపవిత్రత. అభివృద్ధి పొందాలంటే ఏం పోవాలి? నీ పాపం క్షమించబడాలి. సో సహవాసం ద్వారా మనకు పొందుకోగలిగే ఏమండి ఆ భాగ్యం ఏంటంటే మన పాపములు క్షమించబడతాయి, ఆయన రక్తంలో కడగబడతాం. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏమంటే ఒకరితో సహవాసం చేస్తే ఏమవుతుందండి? అలా చూస్తారు. ఏమవుతుంది? బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా? ఉన్నారా లేదా? ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ సోల్మేట్స్ అంటారు కదా. ఈ బెస్ట్ కంటే చాలా ఎక్కువ. వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏంటనేది ఈ వ్యక్తికి 100% తెలిసిపోతారు. వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకు తెలుస్తుంది, వారు ఎలాంటి వాళ్ళు వీరికి తెలుస్తారు. అంతే కదండి, అవునా? సో దేవుడితో సహవాసం చేస్తే మనకు వచ్చే రెండో ఫలం ఏంటో తెలుసా? ఏమంటే ఆయన ఎలాంటి వాడో నీకు
దేవుడి యొక్క గుణలక్షణం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన పరిశుద్ధత, ఆయన యథార్థత, ఆయన మంచితనము, ఆయన యొక్క సర్వ సంపూర్ణత ఎంత ఉన్నతమైనవో నీకు తెలుస్తాయి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, ఏమండి, యేసు ప్రభువు గూర్చినటువంటి అవగాహన చాలా మందిలో ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనతో సహవాసము. మరి దేంతో సహవాసం చేస్తామంటే, ఏమండి, దేంతో చేస్తాం తెలుసా? దేంతమ్మా? సెల్ ఫోన్. ఈరోజు చాలా మంది పిల్లలు, పెద్దవారు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏదైనా సరే దేంతో సహవాసం ఎక్కువ చేస్తున్నారంటే మొబైల్ ఫోన్, మీడియా. ఇది ఏం చేస్తుందో తెలుసా ప్రియులరా? నేను ముందు చెప్పాను, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన మన పిలుపుకు తగిన జీవితాన్ని జీవించకుండా అపవిత్రులుగా జీవించడానికి ఈ మొబైల్ యొక్క సహవాసం మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అవునా కదా? నీకు లేని ఆలోచనలు ఈ మొబైల్ ఏం చేస్తుంది? నీ ఆలోచనల్లో నింపుతా ఉంది. నీ కళ్ళతో అందులో ఉన్న డివైస్లో ఉన్న ప్రపంచంలో ఉన్న వ్యర్థత, దేవుడికి అయిష్టమైనదంతా నువ్వేం చేస్తున్నావు? నీ 2 ద్వారాలు తెరిచి లోపలికి ఆహ్వానిస్తున్నావు. దేవుడు ఏమన్నాడంటే, రహస్యముగా ఉన్న నీ తండ్రితో నువ్వేం చేయాలా? నీ తలుపు వేసుకుని రహస్యం ముందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. మనం ఏం చేస్తున్నాం? తలుపులు వేసుకోకుండా తెరిచి, అంటే కళ్ళు తెరిచి మొబైల్స్ పట్టుకుని టీవీలు ఆన్ చేసుకుని, అవునా, సమయం వాటికే సమయం అధికంగా ఇస్తూ వాటితో సహవాసం చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు దేనితో సహవాసం చేస్తున్నావో ప్రశ్న వేసుకో. అభివృద్ధి, ఆశీర్వాదం అందరికీ కావాలి. ఏమండి, అది మానవుని యొక్క ఏంటంటారు, అది మానవుని యొక్క సెల్లో, మానవుని యొక్క అంతర్గతంగా దేవుడు పెట్టినటువంటిది అండి. అది ఏంటో తెలుసా? నేను ఆశీర్వదించబడాలి. అర్థమైందా? మనమే కాదు, సమాజంలో అందరూ కూడా ఎలా ఉండాలనుకుంటారు? పాడిపోవాలనుకుంటారు. ఆశీర్వదించబడాలి. వారు కూడా దానికి తగిన పూజలు చేస్తారు, వారు దానికి తగినటువంటి ఉపవాసాలు ఉంటారు. ఏ రిలీజియన్ అయినా సరే, ఏమంటే మనిషి యొక్క అంతిమ కోరిక ఏంటో తెలుసా? నేను సమృద్ధిలో జీవించా, నేను ఆశీర్వదించబడాలి. అయితే వారికి తెలియని ఒక సత్యం, మనకి తెలిసిన ఒక సత్యం ఏంటో తెలుసా? ఏమండి, మీ పాపములు క్షమించబడి ప్రభువుతో అన్యోన్య సహవాసము గలదానివై ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగినప్పుడు మనలో దేవుడు కార్యసిద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే ఆయన పిలుపు దేని కొరకంటే క్రీస్తు స్వారూప్యతలోనిగా మనల్ని మార్చడానికి. అది అన్నిటికంటే ఉన్నతమైన అభివృద్ధి. హల్లెలూయా. యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అంటే కృపాక్షేమాలు మన వెంట వస్తాయి అన్నమాట. మనం వాటంట పరిగెత్తవలసిన అవసరం లేదు. దేవుడే నీకు తగిన సమయం ముందు నిన్ను హెచ్చించి బలపరిచి ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా అబ్రహాముని చేసిన దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. పేతురుని చేసిన దేవుడు నిన్ను చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆయనతో సహవాసము చేసే బిడ్డలుగా మనం ఉండాల. ఆయనలో లేవు నివసిస్తుంది. కొలస్సీ 2:9 ఒక మాట ఉంటుంది చూడండి. కొలస్సీ 2:9 ఆయనలో కొలస్సీ 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. ఏమండి, ఏమన్నాడు అక్కడ? సర్వ పరిపూర్ణత. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? సర్వ పరిపూర్ణత అంటే ఆత్మాభివృద్ధి. హల్లెలూయా. అర్థమైందా? ఆధ్యాత్మిక దీవెన అంటే ఆయనలోనే అన్నీ ఉన్నాయి, ఆయన లేకుండా ఏమీ లేదు. ఇదే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి.
ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా ఏలయనగా చూడండి, ఆకాశం ఎందున్నవయ్యో భూమి ఎందున్నవయ్యో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే అన్నిటికీ ముందుగా వాడు ఆయనే. ఆయనలో దైవత్వమునకు సర్వ సంపూర్ణత ఇమిడి ఉన్నది. అందుకే ఆయనతో నువ్వేం చేయాలా? సహవాసం చేయాలి. ఆయనతో నువ్వు ఉండాలి. ఈరోజు మనం ప్రతి దానికి సమయాన్ని కేటాయిస్తాం. ఎడ్యుకేషన్ కి సమయం కేటాయిస్తాం, ఎగ్జామ్స్ వస్తున్నాయంటే సమయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సమయము కేటాయిస్తాం, మన కెరీర్ బాగుపరచుకోవడానికి, అవునా, మన లైఫ్ సెటిల్మెంట్ కొరకు ఎన్నో ప్రణాళికలు ఈ రోజు యువత వేస్తుంది. అమ్మా నాన్నలు ఏమంటారు తెలుసా? మీరు చదవండి, మీరు ప్రయోజకులు కండి. తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? ఆ బిడ్డల కొరకు సమయాన్ని హెచ్చించి కష్టపడి వారి కొరకు అన్ని సమకూరుస్తూ ఉంటారు, అవునా కదా? కానీ నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు నువ్వు దినమునకు దేవునితో ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఎంత సమయం నువ్వు కేటాయిస్తున్నావు దేవుడి కొరకు? దేవుడి సన్నిధిలో ఎంత సమయము నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకుని నీ హృదయము ఆయన సన్నిధిలో కుమ్మరించుకోగలుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకో, ఎందరు మనం చదివాం, ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. నీ జీవితం అభివృద్ధి పొందాలన్నా కారణం ఆయనే. ఆయన నుండి వేరుగా నువ్వేమీ చేయలేవు. యోహాను సువార్త 15 అంటాడు, మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరు, మీరు అభివృద్ధి పొందలేరు. కాబట్టి నీవు ఆయన మీద ఆనుకునే వ్యక్తిగా ఉండాలి, నీవు ఆయన ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి, నీవు ఆయనతో సమయము గడిపే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. ఈరోజు ఎంతండి మన సమయము? ఏంటి నీ ధనములో ఎంత భాగం చేస్తున్నావు చెప్పాలా? దేవుడికి అంత ఇస్తున్నాం మనం? ఎంత? 10వ భాగమేనా? అలా చూస్తారేంటి చెప్పండి ఏమా? 10వ భాగం. మరి 24 గంటల్లో 10% ఎంత? 2 గంటలన్నర. అంటే 2 గంటలన్నర. మరి రోజుకి 2 గంటలన్నర నీ దేవునికి ఇస్తున్నావు నువ్వు. నీ ప్రార్థనా సమయం ఎంత? బైబిల్ ఎంత టైం నువ్వు చదువుతున్నావు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు చెయ్యొద్దండి. నెక్స్ట్ టైం వచ్చిన పాస్టర్ గారు గిఫ్ట్ ఇస్తాను మీకు ఇమ్మని. ఒక్కరు చేయొద్దండి. బైబిల్ నేను కంప్లీట్ చేశా అన్నవాళ్ళు ఒక్కరు ఎవరైనా ఉన్నారా? బైబిల్ కంప్లీట్ చేశాను. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ కంప్లీట్ ఒకసారి నేను చదివానండి బైబిల్ని. అంతా ఆది కాండం నుంచి ప్రారంభం వరకు నేను కంప్లీట్ చేశాను. ఎస్, పెట్టుకోండి అది. అమ్మ నేను ఒక మాట చెప్పనా, దేవుడి వాక్యము ఎంత చదివితే ఏమన్నా ఆయనతో ఉండడం అంటే ఏంటి? ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకుంటావు? ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నావు. ఆయన హృదయం ఏంటి? 66 గ్రంథాల పుస్తకం ఆయన హృదయం. దాన్ని చదవకపోతే ఆయన ఎలాంటి వాడు నీకు తెలియదు. ఆయనతో సమయం గడపకపోతే నీవు ఎలాంటి వాడు ఆయనకి తెలియదు, ఆయన ఎలాంటి వాడో నీకు తెలియదు. రెండూ జరగాల. ప్రార్థన ఉండాలా, వాక్యము చదవాలి. నీవు ఆయనతో మాట్లాడాలా, ఆయన నీతో మాట్లాడాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇద్దరి మధ్య సత్సంబంధం. అలా చూస్తున్నారేంటి? అదేనండి, ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళతో మనం ఎంత టైం అయినా గడపం. గడుపుతాం కదా?
గడుపుతారా? ఎస్, అవునా? ఏమండి, ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే వాళ్ళతో ఎక్కువ మనం సమయం మరి ఎక్కువ నువ్వు నీ పనిని ప్రేమిస్తే నీ టైము ఎక్కువ దేని పెడతావు? నీ పనికి పెడతావు. ఎక్కువ నీ ఫ్యామిలీని ప్రేమిస్తే నీ టైం ఎక్కడ పెడతావు? ఫ్యామిలీకి పెడతావు. ఎక్కువ నీ పిల్లల్ని ప్రేమిస్తే నీ టైం ఎక్కడ పెడతావు? ఎక్కువ నీ ఫ్రెండ్స్ని ప్రేమిస్తే నీ టైం ఎక్కడ పెడతావు? అదే ఎక్కువ దేవుడిని ప్రేమిస్తే చెప్పాలా? మరి ఎంతమంది పెడుతున్నారు దేవుడి మీద? ఎంతమంది పెడుతున్నావు? నేను యేసును ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పే నీ మాట నీ క్రియలలో చూపించగలుగుతున్నావా? ప్రభు ఐ లవ్ యూ జీసస్ అంటే అందరం అంటాం ఐ లవ్ యూ జీసస్, కానీ ఆయనను ప్రేమించే ఆ ప్రేమకు తగినట్లుగా మనము ఆయనతో సమయాన్ని గడుపుతున్నామండి? ఏమిటి ప్రార్థన చేస్తున్నామండి? నేను అనేది కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు కాదు. మనకున్నటువంటి ఒక బలహీనత ఏదో తెలుసా? ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ మొత్తం కుదిపేతాం అన్నమాట. అవునా? ఏంటి? దేవుని యొక్క ప్రభువా నాకు దయచేయను, ఆయన నాకు ఇవి ప్రభువా అని మనం ప్రభువుని ఏమండి మనం ప్రార్థన చేస్తూ చేస్తాం. ఏంటి? కష్టాల్లో శ్రమల్లో కాదమ్మా, ఎప్పుడునూ. హల్లెలూయా. ఏమంటే ప్రభువునందు మనం నమ్మకంగా అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ ఉండాలా. ప్రభువునందు నమ్మకంగా ఎప్పుడూ ఉండాలి. ప్రభువుని ప్రేమించేవారుగా ఎల్లప్పుడూ ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. మన క్రియలు ఏమండి మన జీవితానికి సాక్ష్యముగా ఉండాలి. నీ సాక్ష్యం ఒకటి ఏమండి, నీ పిలుపు తగినట్టుగా కాకుండా నీ జీవితం ఉంటే నీ సాక్ష్యానికి విలువ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే నువ్వు దేవుని పిలుపుకు విలువనిచ్చేవాడుగా ఉండాలి. విలువనిచ్చే దానిగా నువ్వు ఉండాలి ప్రియమైన సోదరి, ప్రియమైన సహోదరుగా. రెండవదిగా నువ్వు ఆయనతో ఉండాలా, ఆయనతో సమయాన్ని గడపాలా. ఈ లోకము తట్టు చూడదు దయచేసి. ఈ లోకము వైపు చూడక ఈ లోకములో ఉన్న వాటిని ఏమండి మీరు ఆహ్వానించి వాటితో ఎక్కువ సమయము గడిపేవారుగా ఉండక ప్రియులారా దేవునితో ఎక్కువ సమయం గడిపేవారుగా. ఇదిగో మరి సంఘ కాపురి గారు మీ ఆత్మీయ అభివృద్ధి కొరకే పెట్టిన ఈ కూటుకలు దేనికో తెలుసా? మీరు ఎక్కువ సమయము దేవునితో, ఆయన హృదయం ఎలాంటిదో మీరు గ్రహించాలని సేవకులకు ఇచ్చిన దర్శనము ఆ భారాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేనే కాదు మీరంతా అభివృద్ధి పొందాలని కోరుకునే గొప్ప సేవకులైన ఆ పదవిలో నాకు ఆయన ఒక మనసు అర్థమైంది. హల్లెలూయా. అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయనతో సమయం గడుపు. ఆయన ఏమండి ఏంటంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో మనకు ఆయనతో సమయం గడిపినప్పుడు ఏమవుతుంది? అర్థమవుతుంది. చూడండి, ఈ మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 14-15 వచనాలు. యెషయా గ్రంథం 33:14-15 వచనాలు. యెషయా గ్రంథం 33:14-15 త్వరగా చదవండి అమ్మా. సియోనులో అమ్మ 15 వచనం చదువుదాం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభము ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. ఏంటి? దేవుడితో ఎవరు నివసిస్తారు? ఎవరు నివసిస్తారంటే ఆయన వంటి, అవునా, ఆయన ప్రేమించేవారు, పాపములకు దూరంగా ఉన్నవారు ఆయనతో నివసిస్తారు. ఉన్నత స్థలముని నివసించదరని మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయనతో నివసించట, ఆయనతో సత్సంబంధము కలిగి ఉండుట అనేటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి కీర్తనల గ్రంథము 15వ కీర్తన దావీదు ఏమంటాడంటే కీర్తనలు 15లో ఒకసారి చదువుదామా? 15వ దావీదు కీర్తన. నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? పర్వతం మీద నివసింపదగిన వాడెవడు?
కలిగి అనుసరించుచు హృదయపూర్వకముగా అట్టివాడు నాలుకతో కొండిమిలాడడు, కీడు చేయడు, నింద మోపడు, నీచుడు. అతడు సన్మానించును, అతడు ప్రమాణము చేయగా మాట తప్పుడు, తన ద్రవ్యము వడ్డీ కీడు చెరుపుటకై ఈ ప్రకారము చెయ్యవాడు ఎన్నడను. హల్లెలూయా. ప్రియులారా, ఎవరు నివసించదగిన వారు ఆయనతో ఉండదగిన వారు ఎవరు అంటే పిలుపుకు తగిన విలువనిచ్చి ఏమండి ఈ క్వాలిటీస్ అన్ని కలిగి బ్రతికేవాడు. అంటే ఇక్కడ ఒక చిన్న 2 విషయాల మీద నేను పంచుకొని ఆశపడుతున్నాను. పిలుపుకు విలువనిచ్చేవారు ఆయనతో సహవాసం చేస్తారు, ఆయనతో సహవాసం చేసేవారు ఈ క్వాలిటీస్ కలిగి బ్రతుకుతారు. అర్థమైందా? ఎందుకంటే ఆయన ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమైనప్పుడు నీవు పరిశుద్ధంగా బ్రతకాలని నీకు అనిపిస్తుంది. ఆయన అబద్ధం ఆడినవాడు కాబట్టి నీవు అబద్ధం ఆడినవాడిగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితము అంచెలంచెలుగా ఏమవుతుంది అంటే నవీన స్వభావము ధరించుకునే వ్యక్తిగా నీవు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. మొదట నీ ఆత్మలో నీవు అభివృద్ధి పొందాలా. నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా నీ అభివృద్ధిలోనికి తీసుకురాగల సర్వశక్తిమంతుడు నీవు నేను కలిగి ఉన్నావు. ఆయన పిలుపుకు విలువనిచ్చి నీవు ఆయనతో సహవాసం చేసేదానిగా ఉంటే, ఇదిగో దావీదు అంటున్నాడు, ఎవరు నీ సన్నిధిలో నిలవగలరు అని మాట్లాడుతున్నా. ప్రియులారా, చూడండి 24లో కూడా ఒక మాట ఉంటుంది. 24:3-4 వచనాలు. 24 దావీదు కీర్తన. ఎక్కదగిన వాడెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన హల్లెలూయా శుద్ధమైన హృదయము కలిగిన వాడే, నిర్దోషమైన చేతులు కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు దేవుని చూచెదరు? హృదయ శుద్ధి గలవారు. ఎవరు దేవునితో ఉండెదరు? హృదయ శుద్ధి కలిగి ఉండేవాడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అభివృద్ధి పొందాలని దేవుడి యొక్క చిత్తము, మీరు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఆ ప్రణాళిక మీ జీవితంలో నెరవేరాలంటే 2. 1, ఆయన పిలుపుకు తగిన వారుగా మనము జీవించాలి. ఆయన పిలుపు ఎంత విలువైనదో, ఆయన ఎంత గొప్పవాడో నువ్వు గ్రహించి బ్రతకాలి. 2ది, ఆయనతో నువ్వు నివాసము చేయగలగాలి. హల్లెలూయా. ఆయనతో నువ్వు సమయము గడపగలగాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మాభివృద్ధి కలిగి బ్రతకాలంటే ఆయనతో మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఈయన ఒక్కడే. నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తేగలిగిన దేవుడు ఈయన ఒక్కడే. కాబట్టి ఈయన మాటను బట్టి, ఈయన సన్నిధిలో, ఈయన నామం పేరట నీవు ప్రార్థన చేయగలగాలి. నీవు దేవుని సన్నిధిలో అధిక సమయము గడపగలగాలి. దేవుని యొక్క స్వారూప్యతలోనికి నీవు దినదినము రూపాంతరత చెందాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దినదినము. ఏమంటే ఇక్కడ ఎంతమంది ఎప్పుడు రక్షించబడ్డారో నాకు తెలియదు. అయితే నీ జీవితము రక్షించబడినట్టుగానే ఆ దినం ఎలా ఉన్నావు అలాగే ఉండిపోవడానికి వీల్లేదు. ప్రభు నీ చేతులు 66 గ్రంథాల పుస్తకం పెట్టి ఇంత మంచి సంఘాన్ని నీకెందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతి ఆదివారం జీవపు వాక్యం నీకెందుకు అందిస్తున్నారో తెలుసా? ఇలాంటి కూడికలు ఎందుకు పెడుతున్నారో తెలుసా? నీవు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలని. నువ్వు అలా ఉండిపోవడానికి కాదు. దేవుడు నీ యందు ఉన్నటువంటి ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి. దేవుడు నీ కుటుంబం మీద ఉన్న ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. దేవుడికి అది నీ జీవితంలో ఆ ప్రణాళిక నెరవేరాలని ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశను నెరవేర్చేవారుగా నీ ఉండు. హల్లెలూయా. ఆయన పిలుపుకి విలువనిచ్చేదానిగా నువ్వు ఉండు, ఆయనకు విలువనిచ్చేదానిగా నువ్వు ఉండు. 3వదిగా ఏమండి, నువ్వు ఆయనతో సమయముగా, ఆయనతో ఉండి
ఆయనతో ఉండి ఏం చేయాలా? ఆయనతో సహవాసం చేయాలి. ఆయన గుణలక్షణాలు నువ్వు ఎరిగి ఉండి ఆయన ఎలాగ బ్రతకమన్నాడో అలాగ నువ్వు బ్రతకాలి. పరిశుద్ధుల బిడ్డకే మనం పిలువబడ్డాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉందాం. అప్పుడు దేవుడు మన జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం ఏమండి అవి నువ్వు స్వతంత్రించుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మన పిలుపు ఆశీర్వదింపబడిన పిలుపు. హల్లెలూయా. ఏమన్నా ఆయన మనల్ని దీవించడానికి పిలిచాడు. అయితే ఎలాగది సాధ్యం? ఆయనకు విలువనిచ్చి, ఆయన పిలుపుకి విలువనిచ్చి ఆయనతో ఉంటేనే అది సాధ్యం. ఆయనతో సహవాసము కలిగి ఉంటేనే సాధ్యం. ఆయన వాక్యానుసారంగా జీవిస్తేనే సాధ్యం. అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా? ఇందాక నేను మార్కు 3 చూడండి, అక్కడ చదివిన మార్కు సువార్త 3:13 ఏమండి తన శిష్యులకు అక్కడ అధికారం ఇచ్చారు కదా. అవునండి, అధికారం ఇచ్చారా? మీరు బయటకు వెళ్ళండి అని అధికారం ఇచ్చారా? మార్కు 3:13 అమ్మా 15 వచ్చిన వారు తనతో కూడా ఉండనట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారే సువార్త ప్రకటించుకు వారిని పంపవాలని ఆయన 12 మందిని చూసారా? ఏమండి ఈ ఈ ఈ 3 వచనాల్లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే నీ పిలుపు, 2 ఏంటంటే నీ ప్రయాస, 3 ఏంటంటే నీ పని. ఏమిటి క్లుప్తంగా ఈ 3 వచనాలు క్లుప్తంగా మనం అర్థం చేసుకోగలిగితే, నీ పిలుపు ఏంటో నువ్వు ఎరగాలి. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో నువ్వు ఎరిగి ప్రయాసపడాలి. లోకం కోసమా, ఈ లోక ఆశల కోసమా, లేక దేవుడి కోసమా, దేవుడి సన్నిధి కోసమా, దేవునిలో ఆత్మాభివృద్ధి పొందాలని ఆ తపన కలిగి నువ్వు ఉన్నావా? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? 3వది నీ పని ఏంటి? నీ పైన ఉంచబడిన పని ఏంటో తెలుసా? ఈ గ్రామంలో నీవు ఒక సూచనగా ఉండాలి. హల్లెలూయా. నీవు ఒక అద్భుతంగా ఉండాలి. ఏమండి, ఈయన క్రీస్తు బిడ్డ అని సమాజము తెలుసుకొని వారు కూడా ఎక్కడికి రావాలా? సంఘానికి రావాలి. నీ పని అదే. నువ్వు ఆయన సువార్త ప్రకటించడం నీ పని. పిలుపు, ప్రయాస, పని, ఈ 3 గాని ఒక క్రైస్తవుడు గుర్తెరిగితే తన జీవితము విలువైందిగా ఉంటుంది. తన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ చెప్పి నా మాట ముగిస్తాను. అబ్రహాము పిలుపు అబ్రహాముకు తెలుసు. అవునండి, ఎస్. అబ్రహాముని దేవుడు పిలిచాడు, నువ్వు నీ ఇంటిని, నీ దేశమును విడిచిపెట్టి నువ్వు రా అన్నాడు. ఏమన్నా అన్నీ విడిచిపెట్టి అబ్రహాము వచ్చాడు. దేనికి అంటే ఆ పిలుపు, ఆ పిలిచిన వాని యొక్క విలువ అబ్రహాముకి తెలుసు. ఏమిటి, కుటుంబాన్ని విడిచిపెట్టండి, చిన్న విషయం కాదు. అంటే ఎలా ఉందంటే అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళినట్టు ఉందన్నమాట. ఎలా ఉంది? అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళినట్టు. అన్ని చదువుకో అని దేవుడు చెప్తే చదివేసుకున్నాడు. వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. అది మనం ఎవరైనా చేస్తామండి? చెప్పాలా? ఎవరు చేస్తామా? అబ్రహాము పిలుపుకు విలువిచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడానికి తెలుసు. ఏమండి, అబ్రహాముకి ఏమండి ఆ పిలుపుకి తగిన ప్రయాస పడ్డాడు. తన ఆలోచన మీద నడిచాడు చాలా కాలం. తర్వాత మరలా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితునిగా ఉండు అన్నాడు. అది ప్రయాసతో కూడిన పని. ఎస్, నేను దేవుడి సన్నిధిలో నిందారహితముగా జీవించా. ఇప్పుడు మీకు బోధించింది నేను అదే. పరిశుద్ధంగా బ్రతకడం, నిందారహితులుగా బ్రతకడం, దేవునికి పిలుపుకు విలువనిచ్చి బ్రతకడం, ప్రయాసతో పరిశుద్ధత కలిగి ఈ లోకములో విలువలతో కూడిన జీవితం కలిగి మనం బ్రతకడం. హల్లెలూయా. ఏమండి, 3వది ఆయన పని. ఏంటి ఆయన పని? ఏమండి, అబ్రహాము ప్రార్థన చేశాడా? ఆయన గొప్ప ప్రార్థన పరుడండి. ఏమండి, అబీమెలెకు ప్రార్థన చేశాడా? ఎస్. గర్భఫలం వచ్చిందా? ఏమండి, ఈజ్ ద ప్రొఫెట్. ఆయన ప్రవక్త, ఆయన ప్రార్థనాపరుడు. ఏమండి, అబ్రహాము అన్ని విషయాలు దేవుడు దీవించేశాడు. సమాధానము, సంతోషము, నెమ్మది. ఏమండి, దేవుడు అబ్రహామును ఎలాగా అంటే, అబ్రహాము ఒక యుద్ధ శూరుడండి.
యుద్ధశీలుడు, యుద్ధం చేశాడు అబ్రహాం. ఏమిటి తన పని ఏంటో అబ్రహాముకు తెలుసు. అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియమైన దేవుని కూడా మనం అర్థం చేసుకుందాం. అబ్రహామును ఎగ్జాంపుల్గా మేము ముందు పెడుతూ ఉన్నాను. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనల్ని పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు గ్రహింపుతో జీవిస్తున్నావా? రెండవదిగా నీ ప్రయాస దేని కొరకు? నువ్వు ఆయనతో ఉండటకు ఇష్టపడుతున్నావా? ఆయనకి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇస్తున్నావా? జాగ్రత్త. 3, నీ పని. దేవుడు నేను ఎందుకు ఇంకా బ్రతికించాడు? దేవుడు ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు? దేవుడు ఎందుకు నీకు ఈ సంఘం ఇచ్చాడు? దేవుడు ఎందుకు ఈ కూటమిలో నిన్ను ఇలాగ కూర్చోబెట్టాడు అని అంటే నీకు నీ మీద ఒక పని ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రేష్ఠకు సువార్త ప్రకటించాడు. సర్వశ్రేష్ఠకు అవసరంలా ఈ గ్రామంలో నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబీకుల మధ్య ఎవరైతే ప్రభువుని ఎరగలేదో వారి మధ్య నువ్వు ఎలా ఉండాలి తెలుసా? అబ్రహాము ఎలా ఉన్నాడో. ఏమంటే అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు తన భార్యను పాతి పెట్టేటువంటి ఆ యొక్క సందర్భంలో స్థలాన్ని కొన్నప్పుడు అక్కడ వారంటారు కుమారులు, వాళ్ళు ఏమంటారు తెలుసా? నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నా. ఎలా ఉన్నా? దేశంలోని దేశం వచ్చి అబ్రహాము దేవుడు ఎలా దీవించాడు తెలుసా? మహారాజు. దేవుడికి స్తోత్రం. అబ్రహాముని దీవించిన దేవుడు నన్ను దీవిస్తా. ఎప్పుడు? అబ్రహాం ఏం చేశాడు? నువ్వు అది ఆయన పిలుపుకు విలువనిచ్చాడు. ఆయన నిందారహితుడుగా జీవించాడు. ఆయన దేవుణ్ణి నమ్మాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడింది. దేవుడు తన ఒకగొడుగు కుమారుని ఎమ్మన్నాడు. దేవుడి కంటే ఎక్కువ ఏదీ కాదని ఆయన కుమారుని ఇవ్వడానికి వెనతీయలేదు. దేవుడు పెట్టిన పరీక్షల్లో నెగ్గాడు అబ్రహాం. ప్రయాసపడ్డాడు. ఈరోజు మనం ప్రయాసపడాలి. 3వదిగా ప్రియమైన దేవుని బిడ్డ తన పని తను గ్రహించి చేయగలగాలి. ఈరోజు మన పని మనం చేయగలగాలి. అప్పుడు దేవుడి రాజ్యం విస్తరించబడుతుంది. ఈ సంఘం విస్తరించబడాలి. ఈ సంఘం అభివృద్ధి పొందాలి. ఈ సంఘం ఇక్కడ ఉన్న నశించిపోతున్న ప్రతి ఆత్మ దేవుడి సన్నిధికి వచ్చి ఆయన జీవముతో నింపబడి వర్ధిల్లే సంఘం ఈ సంఘం ఉండునుగాక. ఆమేన్. దానికి ఎవరు బాధ్యులు? మీరే. కాబట్టి ఈ కూడికలు మీకే. ఆత్మాభివృద్ధి కలిగి మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మన ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి మరొక్కసారి.